హెచ్ఎంపీవీ కలకలం మొత్తం ఇదే చర్చ. ఇది ఒక వైరస్. కరోనా తర్వాత దేశం, ప్రపంచమంతా, విశ్వమంతా ఆగమాగం అయిపోయిన తర్వాత కొంత లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కొంత తేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. పరిశ్రమలు కానీ లేకపోతే అన్ని రకాలుగా ప్రజలు కూడా. సో మధ్యలో ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది. దీని మీద రకరకాల ఇప్పుడు ఎందుకంటే ఒక భయం మనల్ని ఆల్రెడీ అగాధంలోకి తోసేసి ఒక వైరస్ వెళ్ళిపోయింది కాబట్టి ఇదేందో అన్న ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి, ప్రజల్ని అప్రమత్తం చేయాలి. భయాందోళన అక్కర్లేదు, లేకపోతే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్ని రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉండాలి. హెచ్ఎంపీవీ కలకలం. చెన్నై, బెంగళూరులో 2 చొప్పున, అహ్మదాబాద్లో 1 వైరస్ నిర్ధారణ. 5 నెలల శిశువులే అట. ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరస్సే. కేంద్రం ఏమంటుందంటే ఇది కొత్త వైరస్ కాదు, కరోనా లెక్క, ఇది పాత వైరసే, గతంలో కూడా వచ్చింది, టెన్షన్ అక్కర్లేదు అంటుంది. చైనాలో ఇటీవల కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ మన దేశంలోకి కూడా విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపైన ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్సే అని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడ్డది. 3 నెలల చిన్నారి ఇప్పటికీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే మరో చిన్నారి కోలుకుంటున్నది. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవే అని భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్పేట్, గిండిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వీరి దగ్గర నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తే ఈ విషయం తేలిందట. రాజస్థాన్కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లోని అహ్మదాబాద్లో గత నెల 26వ తేదీన చేరిస్తే సోమవారం హెచ్ఎంపీవీ బయటపడ్డది. మొదట్లో వెంటిలేటర్పై చికిత్స కొనసాగిన ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అన్నీ కూడా ఇప్పుడు కరోనా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ, గొంతు, లంగ్స్ మీద ఎఫెక్ట్. ఇది కూడా శ్వాసకోశ సంబంధమైన సమస్యలతోనే బాధపడతారు. సో అల్టిమేట్గా ఏంటి, ఎవరైతే ఆల్రెడీ ఈ రకమైన లంగ్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే బ్రాంకైటిస్ కావచ్చు, ఎప్పుడు ఫ్లూ జ్వరాలతో ఇబ్బంది పడే వాళ్ళు కావచ్చు, జలుబు, దగ్గు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉంటారో, డస్ట్ ఎలర్జీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు జాగ్రత్తగా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనకు అసాధారణ ముప్పు లేదు, ఈయన సీనియర్ వైరాలజిస్ట్ చెప్తున్నారు. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. శ్వాసకోశ వ్యాధుల విస్తరణను గమనించడానికి కోవిడ్కు ముందు మన వద్ద నిఘా వ్యవస్థ లేదు. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఏర్పాటైన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకర సమాచారం ఇప్పుడు లభిస్తోంది. ఆసుపత్రుల్లో చేరికలతో పాటు ఒక నిర్దిష్ట వ్యాధి కారకం విపరీతంగా పెరుగుతోందా అనేవి చూడాలి. అలాంటిదేమీ లేదు కాబట్టి అసాధారణ ముప్పేమీ లేదు. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడం సహజమే. ఏదో ఒక వ్యాధి కారకం వల్లనే కేసులు పెరుగుతున్నట్లుగా ఆధారాలు లేవు. సో ఇట్లా లోపల పేజీల్లో అన్ని వార్తలు రాశారు చూడండి. చివరికి భయం ఏడిదాకా పోయిందంటే సూచీలకు వైరస్ భయం. ఒక్క రోజులో 11 లక్షల కోట్ల సంపద గల్లంతు. చివరికి సిచ్యువేషను మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్నది. వచ్చే అనేలోపు అట్లున్నది పరిస్థితి. వైరస్ పైన అప్రమత్తత, ఆందోళన అవసరం లేదన్న ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచన. ఇక లోపల పేజీలో సుఖీభావ్లో రాశారు హెచ్ఎంపీవీ కొత్తదేమీ కాదు అని. కేంద్రం ఏమంటుంది, కేంద్రం ఏమంటుందంటే, కేంద్రమా రాష్ట్రం ఎవరైనా దామోదర రాజనరసింహ చెప్పినట్టున్నారు. ఈ వైరస్ అన్నది మన దేశంలో నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైందట. కర్ణాటక చిన్నారుల్లో హెచ్ఎంపీవీని గుర్తించినట్లు ఐసీఎంఆర్ సోమవారం ప్రకటించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిరట. వెరీ గుడ్. ఏమో మళ్ళీ ఆయన లెక్క మాస్క్ ఎందుకు మా ఎమ్మెల్యేలు అంతా మాస్క్ లేకుండానే పోతారు. 26 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఇట్లా బ్లాస్ట్ అవుతుంది. ఈ చెత్తవాగుడు వాగకుండా వీళ్ళు ఒక రివ్యూ చేసినట్టున్నారు, మంచిదే. కానీ అదే సమయంలో మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు ఉన్నది, పరికరాలు ఎంతవరకు ఉన్నాయి, మందులు ఎంతవరకు అవైలబిలిటీలో ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. సో ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయాలి. సౌకర్యాలు కల్పిస్తున్న ఔషధాల కొరత ఎందుకు వస్తోంది?
నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు. మంత్రి దామోదర్ రాజనరసింహ. చాలా హాస్పిటల్లో మందులు దొరుకుతలేవు. ఇవి లోపల పేజీలో ఈ సుఖీభావలో మొత్తం ఈ వైరస్ గురించిన మొత్తం రాసిరు. మంచిదే, ఇది కొత్త వైరస్ ఏం కాదు అని. కోవిడ్-19 దాడి చేసి 5 ఏళ్లు గడిచాయో లేదో మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది. చైనాలో విజృంభిస్తున్న ఈ హెచ్ఎంపీవీ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మన దేశంలో కూడా తొలిసారి 5 కేసులు బయటపడ్డట్టు వస్తున్న వార్తలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోవిడ్-19 అనుభవాలు అంతగా వెంటాడుతున్నాయి మరి. కానీ హెచ్ఎంపీవీ కొత్తది కాదు, ప్రమాదకరమైంది కూడా కాదు. కాకపోతే 5 సంవత్సరాలలోపు పిల్లలు, 65 సంవత్సరాలలోపు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి లేనిపోని భయాలు, అపోహలకు తావివ్వకుండా, అవాస్తవాలు ప్రచారం చేయకుండా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా ఉండడం మనందరి విధి. ఊకే ఈ వ్యాధి ఏందని ఊకే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడకుర్రి. జరేమన్నా జెన్యూన్గా చెప్పిన ఛానల్ ఏమన్నట్టు దాన్ని ఓపెన్ చేయరు. ఆ థంబ్నెయిల్ చూసి అయిపోయిందట, ఇక కథమేనట, ప్రపంచం మునిగిపోతుందట, ఇట్లాంటి థంబ్నెయిల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి. అసలు దాని గురించి ఆలోచించకండి. ఫస్ట్ అసలు ఏం వైరస్ ఇది? మామూలు జలుబు మాదిరిగానే హెచ్ఎంపీవీ కూడా దిగువ పై శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది రెస్పిరేటరీ వైరస్ వంటి వైరస్ల తరగతికి చెందింది. దీన్ని 24 ఏళ్ల క్రితమే గుర్తించారు. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా సోకొచ్చు, కానీ చలికాలం, వసంతకాలం ఆరంభంలో ఎక్కువగా విజృంభిస్తూ ఉంటుంది. హెచ్ఎంపీవీ కొందరిలో న్యూమోనియాకు కూడా దారితీయొచ్చు. ఆస్తమా కానీ, సిఓపిడి వంటి జబ్బులను ఉధృతం చేయొచ్చు. చాలామందికి 5 సంవత్సరాల లోపే ఇది తొలిసారి సోకుతుంది. అనంతరం ఎప్పుడైనా మళ్ళీ వచ్చినా లక్షణాలు చాలా వరకు మామూలుగానే ఉంటాయి. పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్లో 10 నుంచి 12% హెచ్ఎంపీవీఏ కారణమవుతున్నట్టుగా పరిశోధనలు సూచిస్తున్నాయి. చాలామందిలో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కానీ 5 నుంచి 16% మందిలో పిల్లల్లో న్యూమోనియా వంటి దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. బేసిక్గా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దీన్ని కోవిడ్-19తో పోల్చొచ్చా అంటే హెచ్ఎంపీవీ కొన్ని విషయాల్లో కోవిడ్-19 కారక SARS-CoV-2తో పోలి ఉంటుందట. ఇవి రెండు కూడా అన్ని వయసుల వారిలో కూడా శ్వాసకోశ జబ్బులకు దారితీసేవే. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఎక్కువగా ముప్పు పొంచి ఉంటుంది. రెండింటి లక్షణాలు కూడా దాదాపు ఒకేలా ఉంటున్నాయి. కోవిడ్లో మాదిరిగానే దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివి ఇందులో కూడా కనిపిస్తున్నాయి. ఇవి రెండు దగ్గు, తుమ్ములు సన్నిహితంగా ఉండడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. వైరస్ అంటుకున్న వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు, నోరు, కళ్ళను అంటుకున్నా సోకుతాయి. భయమొద్దు. కానీ హెచ్ఎంపీవీ వైరస్లో A1, A2, B1, B2 రకాలు ఉన్నాయి. మామూలుగా అయితే ఇవేమీ పెద్దగా ప్రమాదకరం కావు. జన్యుపరంగా మార్పులు చెంది ఉధృతంగా మారిందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేం. చైనాలో ఇదేమీ ప్రమాదకరంగా మారలేదని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే మ్యుటేషన్ అయ్యే కొద్దీ అది ప్రమాదకరంగా మారితే సమస్య. కోవిడ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ తయారైంది. అది ఎంత భయంకరంగా తయారైంది. థర్డ్ ఫేజ్కి వచ్చింది, మళ్ళీ ఫోర్త్ ఫేజ్ అన్నారు. ఒక స్టేజ్లో పీక్స్కి వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అయిపోయింది. మరి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా అన్నది ఒక ఆందోళన కలిగించే అంశం. ఇక ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క లెక్క చెప్తున్నాడు. ఒక ఆయన ప్రమాదకరం అంటున్నాడు, ప్రమాదకరమే కానీ అని ఒక ఆయన చెప్తున్నాడు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. బెటర్ ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్. ముఖంలో మొక్కలు పెట్టి మాట్లాడుకోకుండా కొంచెం దూరంగా మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మనుషులకి మధ్య గ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటికీ మనం ఫాలో అవుతూనే ఉండాలి. ఎందుకంటే మొత్తం రాబోయే కాలం అంతా రోగాల కాలమే. ఇది మనిషి చేసుకున్న ఇదే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇక్కడ పిల్లల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండాలట ఒక డాక్టర్ చెప్తున్నారు. ఈ హెచ్ఎంపీవీ గురించి పెద్దగా ఆందోళన, భయం అవసరం లేదు. అయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైరస్ తొలి వారంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా జబ్బు, దలుగు, జ్వరం, పిల్లి కూతల వంటి లక్షణాలు ఉన్నట్టయితే శిశువులకు, చిన్నపిల్లలకు దూరంగా ఉండాలి. వేరే గదిలో విడిగా ఉంటే ఇంకా మంచిది. పిల్లలైనా సరే వేరే గదిలో ఉంచాలి. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఆ శిశువులను ముట్టుకోవద్దు. రోజుకు అరగంట సేపు పిల్లల ఒంటికి ఎండ తగిలేలాగా చూడాలి. దీంతో విటమిన్ డి ఉత్పత్తి అయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలు ఇప్పించాలి. పోషకాహారం ఇవ్వాలి. శిశువులకు విధిగా తల్లిపాలు పట్టాలి.
పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన పని లేదు. అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా, పాలు తాగకపోతున్నా, ఆయాసపడుతున్నా, డొక్కలు ఎగరేస్తున్నా, జ్వరం తీవ్రంగా ఉన్నా, మరీ ఎక్కువగా దగ్గుతున్నా, స్తబ్దుగా ఉన్నా అశ్రద్ధ చేయొద్దు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుపోవాలి. ఇది చాలా ముఖ్యం. సొంత వైద్యం చేయొద్దు. ఆసుపత్రికి పోయి ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఈ సిరప్, ఆ సిరప్ అయినా అడగండి. స్టెరాయిడ్లు కానీ యాంటీబయాటిక్ మందులు కానీ వాడొద్దు. ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఫోన్లో ఆడియో లేదా వీడియో కాల్స్తో కూడా వైద్యం అందిస్తున్నారు. ఒకవేళ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఫోన్లో డాక్టర్ను సంప్రదించడం మంచిది. చల్లగాలికి పిల్లలను తిప్పకుండా ఇంట్లోనే ఉండి వైద్య సలహాలు పొందొచ్చు. ఇట్లా పిల్లలతో పాటు వృద్ధులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందట. దీన్ని 2001లో నెదర్లాండ్స్లో గుర్తించారట ఫస్ట్ ఈ హెచ్ఎంపివి వైరస్ని. సో కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది అన్నింటికంటే ముఖ్యం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా హెల్త్ విషయంలో చాలా కాన్షియస్తో ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది.